నిజానికి అబద్ధం. సరే, ఏంటి అక్రమ నిర్ణయాలపై హైడ్రా ఉక్కుపాదం, ఇది రాజకీయ కోణమా? పేదలకి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఈ హైడ్రా విషయంలో? మీరు పేదలు అనే విషయం అంటున్నారు. ఇప్పటి వరకు అంతా పెద్దలు బడాబాబులు నెక్స్ట్ వాళ్ళ వరకు వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు రాజకీయం లేనిది ఏమీ లేదండి. రాజకీయ నాయకులు, వ్యవస్థ, పార్టీలు ఊపిరి పీల్చినా అది రాజకీయం. ఇంకా అందులో రాజకీయం లేకుండా ఉండదు. హైదరాబాద్లో హైడ్రా అనేది మొన్న మన్మధుడు అని పేరు కదా ఆయనకు, అక్కినే నాగార్జున, బంగారాజు గారు, బంగారాజు అని కొంతమంది అంటారు. నిజానికి ఆయన టైటిల్ మన్మధుడు. అవును, అంతే కదా, ఒరిజినల్ మన్మధుడు, ఒరిజినల్ టైటిల్ అయింది అది. కాబట్టి ఆ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి కుమార్తెతో సహా అందరి కార్యక్రమాలు అక్కడ జరిగాయి. అయితే ప్రతిసారి వెళ్ళిన వాళ్ళందరూ ఆ దగ్గర దాకా వచ్చిన గుర్రపు డెక్క చూసి దీని గురించి మాట్లాడుకోవడం ఇదంతా తెలిసిందే. కాబట్టి దాని విషయంలో ఎవరికి పెద్ద ప్రశ్న లేదు. కాకపోతే 2 ఎకరాల 3 ఎకరాల కాస్త ఇంటి ఆట అని తప్ప ఎవరు దాని మీద పెద్ద అది పొరపాటు అని ఆయన కాదు. కానీ జరిగిన పద్ధతి, జరిగిన వేగం, జరుగుతున్న తీరు మీద ప్రశ్నలు ఉన్నాయి. అది హైకోర్టే స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిందా లేదా? ఇప్పుడు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, వర్మ అంతా అయిపోయింది, దూసుకుపోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆఖరుకు కర్మణ్య అధికారస్తే పాపలేషు కదాచన అని భగవద్గీతలో ఇందులో భగవద్గీత ఏం లేదండి. రేవంత్ రెడ్డి గారు గీత పూర్తిగా ఇప్పుడు గీతాచార్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఈ మధ్య తరచూ వరదలు వచ్చి చాలాసార్లు మునిగిపోయిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిలో నాలాలు, చెరువుల ఆక్రమణ దీనికి ఒక ముఖ్యమైన కారణం అని అందరూ చెప్తున్నారు పర్యావరణవేత్తలు. 100-150 చెరువులు అదృశ్యమైపోయాయని కూడా చెప్తున్నారు. కాబట్టి వాటిని కాపాడాలి. అందులో ఏమీ రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ అందులో ఏమైనా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? అవును, అస్మదీయులు తస్మదీయులు అనేది ఏమైనా పాటిస్తున్నారా? హై ప్రొఫైల్ కేసు ఒకటన్నా చేయకపోతే కుదరదు. కాబట్టి హై ప్రొఫైల్ టచ్ రావడానికి కన్వెన్షన్ కూల్చేయడం ఉపయోగపడింది. ఇంకెవరన్నా మీదో నాదో అయితే ఇంత వచ్చేది కాదు. మొదటి దెబ్బ పెద్ద దెబ్బ. కాకపోతే జొన్నాడలో కేటీఆర్ ఫామ్ హౌస్, అక్కడ నాదం చెరువు దగ్గర పల్లా రాజేశ్వర, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలు, ఇట్లా ఇవన్నీ అసలు టార్గెట్ అదే. ఆఖరికి ఓవైసీలకు సంబంధించిన ఫాతిమా కాలేజీ, ఇలాంటి వాటి మీద వేటు వేయబోయే ముందు దీన్ని కావాలని వ్యూహాత్మకంగా దీన్ని వేశారని రాజకీయ వర్గాల మాట. కానీ ఇప్పుడు ఏమైంది? హైకోర్టుకి వెళ్ళాడు నాగార్జున, స్టే ఇచ్చారు. స్టే ఇప్పుడు స్టే ప్రకారం ఏంటి? ఆ శిథిలాలు తొలగించడానికి కూడా ఎవరు ముట్టుకోకూడదు అని పడగొట్టారు. అంటే మాకు నోటీస్ 9 గంటలకు అందింది, అప్పటికే దాన్ని పడగొట్టారని వాళ్ళు అంటారు. అంటే ఇవన్నీ వ్యూహాత్మకంగా చేసినవి తప్ప ఇంకోటి కదా. అలాగే చేస్తారు. మేము ముందుగా చెప్తే పడగొట్టనిస్తారా? ఏదైనా శనివారం ఆదివారం జరుగుతుంటాయి కదండి ఎక్కువగా. శనివారం ఆదివారం మీరు ఏపీ ఫామ్లో అది అరెస్టులు దానికి సంబంధించిన ఇది కూడా అంతే కదా సార్. ఈ కూల్చివేతలు నిన్ననే ఆయన రంగనాథ్ కమిషనర్, హైడ్రా కమిషనర్ నివేదిక ఇచ్చారు. తర్వాత 3.43 ఎకరాల భూమి మేము స్వాధీనం చేసుకున్నాము, 186 కట్టడాలు కూల్చేసామని. మిగిలిన 185 గురించి మనకు అంతగా తెలియదు. దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాలి, నగర ఆవరణాన్ని కూడా కాపాడాలి, వ్యాపార వాతావరణాన్ని కూడా కాపాడాలి. ఒక సమతుల్యమైన వైఖరి ఎలా తీసుకుంటారు? రాగద్వేషాలు ఉండకూడదు. నేను మీకు ఒకటి చెప్తాను. ఎవరు గీత రేవంత్ రెడ్డి గీత అన్నట్టుగా ఈ గీత ఎన్టీఆర్ గీతగా ఉండేది. 1985లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మధ్య గ్యాప్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో తప్పు, పద్మాలయ స్టూడియో తప్పు అన్నారు. 4 రోజులు వేడి దుమారం. అప్పుడు ఇంకా టీవీలు ఇంతగా లేవు. అదే అయిపోయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 2006. ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్ పూర్తిగా ఆక్రమణ, మొత్తం హుస్సేన్ సాగర్ పూర్తి చేసి కట్టారు. ఇవన్నీ కూడా చాలా తప్పని హౌస్ కమిటీ వేశారు. హౌస్ కమిటీలో కిషన్ రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, పద్మారావు టీఆర్ఎస్ ఆయన ఉన్నాడు, పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఆర్థిక మంత్రి, వీళ్ళందరూ కలిసి ఒక నివేదిక తయారు చేశారు. ఏమని? అక్కడ కొంత పక్షపాతంతోనే ఇది జరిగిందని. ఒక పయ్యావుల కేశవ్ మటుకు భిన్నాభిప్రాయం చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ ఇచ్చేశారు. ఏమైంది? ఏం కాలా. ఇప్పుడు తర్వాత కేసీఆర్ వచ్చారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, అది ఇది అన్నారు, నోటీసులు ఇచ్చారు, ధర్నాలు చేశారు. ఈ పేర్లే అప్పుడు కూడా. అవును. మళ్ళీ అన్నీ ఎక్కడున్నామంటే అక్కడ. రేవంత్ రెడ్డి 2016లోనే శాసనసభలో గట్టిగా ప్రసంగం చేసి ఈ కన్వెన్షన్ ఇవన్నీ కూడా మాట్లాడారు. ఆయన ఇప్పుడు దాని మీద చర్య తీసుకున్నారు.
నా పాయింట్ ఏమంటే ఇప్పుడు అందరూ మా ఓవైసీ మాట్లాడుతున్నారు మజ్లిస్. నెక్లెస్ రోడ్డు కూడా హుస్సేన్ సాగర్ స్థలంలో కట్టిందే, మరి ఏం చేస్తారు? పలానా ఎన్ఎండిసి కార్యాలయం కూడా అదే, మీరు ఏం చేస్తారు? నా దాంట్లో కనుక ఆక్రమణ ఉంటే నేనే కూల్చేస్తానని పొంగులేటి సుధాకర్ శ్రీనివాసరెడ్డి మంత్రి. నా జొన్నాడ ఫామ్ హౌస్ నాది కాదు, నేను లీజుకు తీసుకున్నా, తప్పైనా సరే కూల్చేయండి అని కేటీఆర్. అసలు హైడ్రా పెద్ద కుట్ర అని హరీష్ రావు. ఎందుకు రాజకీయ పార్టీలు ఇన్ని స్వరాలతో మాట్లాడుతున్నాయి? చెరువులు కాపాడాలి, నగరాన్ని కాపాడాలి, అంతే కదా. మరి అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎవరి రాజకీయం వాళ్ళు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు, ఎవరి వ్యూహ ప్రతివ్యూహాలు వాళ్ళు తప్ప. హైడ్రా చట్ట ప్రకారం వెళ్ళి కోర్టుకు వెళ్తారు ప్రతిసారి. ఉదాహరణకు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు, కేటీఆర్ కోర్టుకు వెళ్ళారు, పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఎప్పుడు ఏం చెప్తుంది అంటే చట్ట ప్రకారం నడుచుకోండి. కోర్టు మీరు పొద్దున్నే వెళ్ళి బుల్డోజ్ చేయండి అని చెప్పదు, మీరు కూల్చకండి అని చెప్పదు, చట్ట ప్రకారం వ్యవహరించండి అని మటుకే కోర్టు చెప్తుంది. కాబట్టి కోర్టులో కూడా ఈ సమస్యకి ఏం పరిష్కారం దొరకదు. సిట్లు నివేదికలు అర్థంతరంగా ఆగిపోతాయి. సో నా ఉద్దేశంలో ఇప్పుడు ఒక అఖిలపక్షం పెట్టండి, అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోండి, పారదర్శకంగా ప్రణాళిక ప్రకటించండి. మేము ఇలా చేయబోతున్నాం ఫలానా చోట్ల అని. అప్పుడు ఈ సమస్యలు చాలా వరకు ఉండవు. ఒకటే కొలబద్ద అనుసరించండి, అంతే కదా. కోర్టులు కూడా 2 రకాల కోర్టులు ఇప్పుడు ఇదివరకు ఏంటి, సాధారణమైన రెవెన్యూ శాఖ ఒకటైతే ఈ ఆక్రమణల నిరోధక విభాగం. నాగార్జున ఏమంటారు, ఈ ఎంక్రోచ్మెంట్ ఆపేటటువంటి చోటేమో ఒకటి చూపించారు, 3 ఎకరాలు తేడా చూపించారు అంటాడు. ఇవన్నీ ఎవరికి సామాన్యులకు కనపడేది ఏం లేదు. కాబట్టి ఒక సమగ్రమైన వైఖరితో వెళ్తే చాలా మంచిది. కూల్చివేయకపోవడం అది క్వశ్చన్ కాదు. కూల్చివేతల కంటే నిలబెట్టడం, అది వ్యవస్థ నిలబెట్టడం ఇక్కడ ముఖ్యంగా జరగాలి. హైదరాబాద్ ఇమేజ్ అనేది కూడా ఈ క్రమంలో అది కూడా ఒక అంశంగా ఉంటుంది కదా. వాళ్ళు కలిసి అనే ఒక ఇది రాకుండా భగవద్గీత కంటే రాజ్యాంగాన్ని అనుసరించడం చాలా మంచిది. రాజ్యాంగ ప్రకారం చట్టాల ప్రకారం వెళ్తే చాలా మంచిది. పేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా దృష్టి పెట్టుకోండి. మహానగరంలో కూలి కోసం పట్టణంలో బతుకుదామని వచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడో చోట కాలు ఓటును అక్కడో ఇక్కడ ఉంటారు. సో పేద మధ్యతరగతి వాళ్ళ బాధలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏకపక్షంగా చేసుకుంటూ పోవడం కూడా కాదు. సరే, గరికపాటి